అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. క్రైస్తవ్యానికి కష్టాలు కొత్త కాదు. ఈ విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 1942 నవంబర్ 7వ తారీఖు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద, క్రైస్తవ్యం మీద ఎన్నో విమర్శలు, ఎన్నో దాడులు. ఇలాగ క్రైస్తవులు వారి జీవితంలో జరిగిన కొన్ని చేదు జ్ఞాపకాలు ప్రస్తావిస్తూ బాధపడతారు. ఈ రోజు మీ ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రభువైన యేసుక్రీస్తు మీద, క్రైస్తవ్యం మీద విమర్శలు, దాడులు కేవలం మీ జీవితంలోనే జరగడం కాదు. ఇది క్రీస్తు ఈ భూమి మీద పుట్టిన తర్వాత మరణ శాసనం విధించబడింది, శ్రమలు మొదలైనవి. అయితే విమర్శలు, దాడులు మీ జీవితంలోనే జరుగుతున్నాయి అనుకుంటున్నారు. మీరే బాధింపబడుతున్నారని అనుకుంటున్నారు. కాదు, విమర్శలు, దాడులు అనేవి ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద కూడా పడ్డాయి. అయితే మొట్టమొదటిగా ఆయనే హింసింపబడ్డాడు. అంటే ఒక నిజాయితీ, నీతి కలిగిన మార్గాన్ని ప్రకటించిన యేసుక్రీస్తు వారికి హింసలు వచ్చాయి. కానీ నేటి క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే వారి జీవితంలో వచ్చే విమర్శలు, బాధలు, హింసలు వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే విమర్శలు, బాధలు అనేవి క్రైస్తవ్యానికి క్రైస్తవ్యం మొదటి పునాది దేని మీద పడింది అంటే విమర్శ, తర్వాత హింస దీని మీద పడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించారు మన పాపాల కోసం. అక్కడ మొదలైంది. చిట్ట చివరి మానవుడి వరకు, చిట్ట చివరి క్రైస్తవుల వరకు అది కొనసాగుతుంది. కాబట్టి మీ జీవితంలో హింస, బాధ అనేది, విమర్శ అనేది కొత్త కాదు. సహించండి. అంతం వరకు సహించిన వాడు ధన్యుడని దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి సిద్ధపడండి. దేవుడి మార్గాన్ని గట్టిగా పట్టుకోండి, విడిచిపెట్టమాకండి.